నమస్తే అండి, మేరో వ్లాగ్‌కి స్వాగతం. ప్రతి గురువారం అండి మా పాప 108 ప్రదక్షిణాలు చేస్తుందండి. ఇంక అందుకని సరే సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు మా పాప ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇంక నేను వీడియో తీసుకున్నానమాట. చాలా బాగుంటుందండి, చాలా మహిమ గల గుడి అనమాట. సాయిబాబా గుడి చాలా పెద్దదండి. మామూలుగా అయితే 22 ఏళ్ళు అయింది ప్రతిష్టాపన జరిగి. అంతకుముందు అయితే చిన్న గుడిలా ఉండేదండి, తర్వాత డెవలప్ చేశారనమాట. చాలా బాగుంటుందండి. ఇంకా మీకు గుడి అంతా ఒకసారి చూపిద్దాము, సాయిబాబాని కూడా ఒకసారి చూపిద్దామని. గురువారం కదండి, ఆ రోజు చాలా అలంకరణగా ఉన్నారండి బాబా. ఇంకా అందుకని సరే మీకు కూడా దర్శనం చేయించినట్టుగా ఉంటుందిలే అన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట. పూజారి గారిని అడిగానండి, అడిగితే ఆయన తీసుకోమన్నారు. ఇంకా సరే ఇంకా అన్నీ చూపిద్దాం మీకు మొత్తం అన్నీ చూపిస్తున్నాను అనమాట. గుడంతా ఇలా ఉంటుందండి. గుడి ముందు మనకి హాల్లా కట్టించారనమాట అండి, పెద్ద హాల్లో కట్టించారు. ఆ హాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. ప్రతి దసరాకి కూడా కుంకుమ పూజలు ఉంటాయండి అక్కడ. అమ్మవారికి కూడా గురువారం చీర మారుస్తారండి, అలంకరణ చేస్తారనమాట. చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడాను దాతల ఇచ్చారనమాట, కుర్చీలు అవన్నీ కూడాను. ఇంకా అవన్నీ కూడా లైన్గా పెట్టుకున్నారు కదా. మనం కుంకుమ పూజలకి వాటికి పేర్లు అవి ఇవ్వాలంటే కనుక ఇక్కడ ఇవ్వాలండి. ఆఫీస్ రూమ్లా అనమాట ఇది. ఇక్కడ మనకి బాబా చిత్రపటం కూడా పెద్దది పెట్టారనమాట. చాలా బాగుంటుందండి చిత్రపటం కూడా అదనమాట. ఇంకొంచెం పక్కగా ఉంటే ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది అనమాట. అది కూడా బాగుంటుందండి. ఆంజనేయ స్వామి ఫోటో కూడా కళగా ఉంటుంది అనమాట. ఇంకా సాయిబాబాని చూస్తారు కదా ఎంత బాగున్నారో ఆయన. ఇంక ఇదంతా ఆఫీస్ రూమ్లా ఉంటుందండి. ఈ ఆంటీ నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు అనమాట. పెయింటింగ్ నేర్చుకున్నామండి. అంటే నేను అందరం ఒక 10 మంది దాకా పెయింటింగ్ క్లాసులకి వెళ్ళేవాళ్ళం అనమాట. శారీ పెయింటింగ్ అని, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ ఇవన్నీ నేర్చుకున్నానండి. అవన్నీ కూడా ఆంటీ మేమందరం కలిసి చేసుకునేవాళ్ళం అనమాట. ఆంటీ ప్రతి గురువారం వచ్చి అమ్మవారికి చీర అది కట్టండి అలంకరణ చేస్తారనమాట. ఆంటీ గారు చాలా మంచి ఆవిడండి, చాలా బాగా ఉంటారనమాట. 20 ఏళ్ల క్రితం ఎలా చూశానో ఆంటీని ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. పెద్ద మార్పు ఏం లేదు. నేనే ఇంకా ముసలిదాన్ని అయ్యానేమో కానీ ఆంటీ మాత్రం అలాగే ఉన్నారండి. పూజారి గారు అనమాట ఆయన. ఆఫీస్ రూమ్ నుంచి మనం బయటకు వచ్చేటప్పటికి బయట కూడా మనకి పెద్ద చిత్రపటం ఉంటుందండి స్వామివారిది. సాయిబాబా చిత్రపటం ఉంటుంది, చాలా బాగుంటుందండి. షిరిడీలో చిత్రపటం అనుకుంటా ఇది. చాలా బాగుంటుందండి. బయట అంతా కూడాను మనకి ఆ రోజు ప్రసాదం చేసిన దాతల పేర్లు రాస్తారనమాట. అక్కడ బోర్డు కూడా పెట్టారు బయట. ఇదంతా కూడాను ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చాక ప్రాంగణం అనమాట. ఇక్కడంతా అంటే దసరాకి చాలామంది వస్తారు కదండి కూర్చోడానికి అన్నట్టుగా కుర్చీలు కూడా వేయించారు ఇక్కడ. అదొక ఇంకొక ఆఫీస్ రూమ్ అండి. స్వామివారికి సంబంధించినవి ఏమైనా ఉంటే అక్కడ పెడతారనమాట. ఇదంతానేమో పూజారి గారికి విడిగా ఇల్లు కట్టించి ఇచ్చారనమాట అండి. ఇదేమో దునండి. చాలా బాగుంటుంది. అసలు ఎప్పటి నుంచో 20 ఇంచుమించు గుడి ప్రతిష్ఠ దగ్గర నుంచి కూడా అలాగే ధుని అవుతూనే ఉందండి. అసలు ఎప్పుడు నిరంతరం కూడా వెలుగుతూనే ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా దండం పెట్టుకునండి విభూతి తెచ్చుకోవచ్చు అదనమాట. అసలు షిరిడీలో ఎలా జరుగుద్దో ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగానండి ఇంకా అలాగే ఉంటుంది అనమాట. ఇదిగోండి బాగా కట్టించారండి దాతలో. అక్కడి నుంచి మనకి ముందుకు వస్తే 2 దారులు ఉంటాయండి ఈ గుడికి. ఇదేమో లోపలికి రావడానికి అనమాట. లోపలికి వచ్చండి, కొబ్బరికాయ కొట్టుకుని సాయిబాబాకి దగ్గర అదిగోండి ఉసిరి చెట్టుకు దండం పెట్టుకుని, ధునికి కూడా దండం పెట్టుకునండి ఇలా మనం లోపలికి రావాలన్నమాట. ఇలా లోపలికి వస్తే మనకి షిరిడి సాయిబాబా దగ్గరికి మనం వెళ్ళొచ్చు. బాబా దగ్గరికి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు ఉంటాయి అన్నమాట. గురువారం అసలు ఖాళీ ఉండదండి, భక్తులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట. మా పాప మా బాబు వాళ్ళు కూడా దసరాకి కుంకుమ పూజకి డబ్బులు కట్టారనమాట. ఇంకా అదే రోజు మా బాబు పుట్టినరోజు కూడానండి మన గురువారం. ఇక అందుకని మా బాబుని కూడా రమ్మనండి, పూజ చేయించుకుంది కానీ రమ్మని మేము కూడా ఇంకా అలా కూర్చుని ఉన్నాం అనమాట మా బాబు వచ్చే వరకు.
ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఆఫీస్ రూమ్లో నుంచి మళ్ళీ మనం బాబా దగ్గరికి గుడి దగ్గరికి వచ్చాం కదా. పక్క పక్కనే అనమాట, అంటే ఒకే ప్రాంగణంలో అలా కట్టించారనమాట అండి. ఇదిగో మా పాప ఇంకా 108 ప్రదక్షిణాలు అవ్వలేదండి, అవుతున్నాయి. అదిగోండి ఆంటీ గారు కుంకుమ పూజ గురించి మాట్లాడుతున్నారు పంతులు గారితో. ఇక్కడ బోర్డు పెట్టేస్తారండి, ఆ రోజు ఎవరు ప్రసాదం చేయించారు. సాయిబాబా పల్లకి ప్రతి వీధికి వస్తూ ఉంటుంది అనమాట. ఏ తారీఖుని ఏ వీధికి వెళ్తుందో కూడా బోర్డు మీద రాసేస్తారండి. బాగుంటుంది, అంత వివరంగా ఉంటుంది అనమాట. గుడి అంటే అండి చిన్న గుడి అనుకుంటాం కానండి, చాలా బాగుంటుంది, కళగా ఉంటుంది, బాగుంటుందండి. ఒక పక్కేమో దత్తాత్రేయుడు ఉంటారు, ఇంకో పక్కేమో విఘ్నేశ్వరుడు ఉంటారండి. ఇంటికి వచ్చామండి. ఇంకా మా బాబు పూజ చేయించుకోవడానికి వచ్చాడనమాట. ఇంకా అది నేను తీయలేదు. ఇంకా మా బాబు వచ్చండి పూజది చేయించుకోనండి, కుంకుమ పూజకి కూడా డబ్బులు కట్టేసండి ఇక ఇంటికి వచ్చాం అనమాట. ఇంకా ఆ రోజు బాబు పుట్టినరోజు కదండి, గారెను సేమియా పాయసం సేమియా క్యాసెట్ చేశాను అనమాట. కలర్ వేయలేదండి, కలర్ లేదనమాట, గ్రీన్ కలర్ ఉంది, సరే గ్రీన్ కలర్ వేస్తే బాగోదని ఇంకా మామూలుగానే చేసేసాను. కేసరి గారె చేశానండి, గారె చేసి కేసరి చేశాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మా బాబు ఏటమాంసం తీసుకొచ్చాడండి. ఇంకా ఏటమాంసం మా పాప తాలింపు వేస్తుంది అనమాట. ఈలోపు కొబ్బరన్నం వండుదాంలే అన్నట్టుగా కొబ్బరి అంతా తీయించండి, మా కోడలు మిక్సీ పెడుతుంది. మామూలుగా అయితే కొబ్బరి పాలు బయట అమ్ముతున్నారండి, సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ అవి కొంచెం చప్పగా ఉంటున్నాయండి. ఎలాగైనా మనం ఇంట్లో తీసుకున్న కొబ్బరికాయలకిను కొబ్బరి పాలకి చాలా తేడా ఉందండి. ఇంకా అందుకని ఆ పాలు తెస్తా అన్నాడు మా బాబు. వద్దులేరా బాబు, ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పండి, కొబ్బరికాయలు తీయించండి. ఇంకా ఇలాగ పాలులా చేస్తున్నాయి. ఎలాగైనా దేని టేస్ట్ దానిదేనండి, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది మనకి. కాకపోతే పని సులువుగా అవుద్ది, మనకి శ్రమ లేక కొబ్బరి అన్నానికండి ముందుగా దబరా పెట్టుకుని నూనె వేసుకునండి, చెక్క లవంగా ఎలక్కాయ వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. అంటే నూనెలోనే పసుపు వేసుకుంటే అండి చక్కగా మంచి కలర్లో వస్తుంది అనమాట అన్నం. అందుకనే నేను నూనెలోనే వేసేస్తాను అన్నం కూడా, పసుపు కూడాను, అన్నం కూడా బాగుంటుంది కదా. అందుకని ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకుందామండి. చూడు, కొబ్బరి పాలు మనకి మామూలుగా అయితే నేను 2 లోటాల మామూలుగా 2 లోటాల బియ్యానికండి ఇప్పుడు బిర్యానీ అనుకోండి, 2 లోటాల బిర్యానీకి మనం 3 లోటాల నీళ్ళు 4 లోటాల నీళ్ళు పోసుకుంటాం. పోనీ 3 లోటాల నీళ్ళు పోసుకుంటాం అనుకోండి, లోటా బియ్యానికి లోటాడున్నర నీళ్ళు, 3 లోటాలు నీళ్ళు పోసుకుంటామండి. కానీ కొబ్బరి అన్నానికి మాత్రం డబల్ పోసుకోవాలన్నమాట అండి. 2 లోటాలు బియ్యం అయితే 6 లోటాల కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఎందుకంటే మెతుకు బిరిసెక్కుద్దండి, అందుకనే మనం కొబ్బరి పాలని కాస్త ఎక్కువే పోసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు తగలగానేనండి బియ్యం బిరిసెక్కిపోయండి, అన్నం ఉడకటాకే టైం పడుతుందండి. అందుకనే మనం కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. అందుకే నేను 2 లోటాల బియ్యానికి 5.5 లోటాల కొబ్బరి పాలు పోసానండి. అంటే కొబ్బరి అన్నం అందరికీ వచ్చనుకోండి, కానీ మరి నాకు తెలిసినంతవరకు మేము ఇట్లాగే చేసుకుంటామండి. మరి ఇంకెవరో ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు, అదనమాట. ఇప్పుడు అది మరగాలి కదా, కాస్త ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మామూలుగా అయితే ఈ కొబ్బరి పాలల్లోనే మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, పాలు ఇరిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనం బియ్యం వేసుకున్నాక అప్పుడు ఉప్పు వేసుకుంటే అండి పాలు ఇరగవన్నమాట. అదొక చిట్కా అండి. కొబ్బరి అన్నంలోకి పాలు ఇరిగిపోయినాయి అనుకోండి, మళ్ళీ రుచి కూడా తేడా వస్తుంది అన్నమాట. అది చూసారా ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంది, చూస్తుంటేనే బాగుంది కదా. నిజంగానే ఆ రోజు కొబ్బరి అన్నం చాలా బాగుందండి అసలు. అంటే చక్కగా అన్నం కూడా మెత్తగా ఉడకండి, బిరిసెక్కకుండా బాగుంది. లేకపోతే బిరిసెక్కిపోయండి అన్నం, ఉడకదో పట్టానా. నా అనుభవం అండి మరి అదనమాట. చక్కగా అదిగోండి దగ్గర పడుతుంది.
ఈలోపు మా పాప మటన్ తాలింపేసిందండి. మటన్ తీసుకొచ్చాడు బాబు 1 కేజీ. ఇంక తీసుకొస్తే ఇంకా మటన్ తాలింపేసాడు, తనే చేసిందండి. చాలా బాగా చేసింది కూర. రోజు ఎంత బాగుందోనండి, చూస్తుంటేనే అసలు నోరు ఊరినట్టుగా ఉందన్నమాట. అదిగోండి చాలా బాగుందండి మటన్ కూర, బాగా చేసింది. నాకన్నా కూడా మా పాప మటన్ కూర చాలా బాగా చేస్తుందండి. అదిగో చేసిందనమాట. నాకు అది చూస్తుంటేనే ఇప్పటికీ కూడా నీకు చెప్తూ ఉంటే కూడా చూస్తుంటేనే ఆకలేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. అంత బాగుంది అది పులుసు. తర్వాత ఇంకా నిదానంగా బియ్యం కూడా వేసేసామండి. దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కొబ్బరన్నం కూడాను. అదిగోండి కొబ్బరన్నం కూడా అయిపోయింది. మా బాబుకి ఫస్ట్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. పుట్టినరోజు బేబీ కదా, ఇంకా అందుకని అడిగా అదేను. ఇదిగోండి మటన్ కాస్త పులుసుగానే దించామన్నమాట ఆ రోజు. బాగుంటుందండి కొబ్బరన్నంలోకి ఎప్పుడు కూడా. ఇగురు కన్నా కూడానండి కాస్త పులుసుగా, మరీ ఇగురు కాదండి మరీ పులుసు కాదన్నట్టుగా వండితేనే బాగుంటుంది అనమాట. ఇంకా ఆ రోజు అలా చేశాను అండి. అదిగా మా బాబుకి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. వాడికి చాలా ఇష్టం అండి కొబ్బరన్నం, ఏటమాసం అంటే మా బాబుకి చాలా ఇష్టం. ఇంక అందుకనే ముందుగా వాడికి వేసి ఇచ్చేస్తున్నాను. ఉప్పు చూడరు ఎలా ఉందని. ఇంకా తర్వాత మా వారికి కొన్ని జ్ఞాపకాలకి వాటిని ఏమంటారండి, అవార్డులు అంటారా, ఇవి వచ్చినాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తే బాగుంటుంది. అయినా దీనికి నేను విడిగా మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. వీటికి మా వారికి ఏమేమి వచ్చినాయి అన్నట్టుగా నేను చెప్తాను మళ్ళీ మీకు. జ్ఞాపకాలని అనుకుంటున్నానండి. అలా వచ్చినాయి అనమాట. యూటీఎఫ్ఓలని వాళ్ళు ఇంకా చాలా ఇచ్చారండి. గురు పూజోత్సవం అని అలా ఇచ్చారనమాట. గణపవరం అందరూ కూడాను ఇచ్చారండి మా వారికి. రిటైర్డ్ అయ్యాక వచ్చినాయండి ఇవి. మళ్ళీ రిటైర్డ్ అయ్యాక మళ్ళీ పిలిచారనమాట. వాళ్ళు పిలిచి మళ్ళీ సన్మానం చేసండి ఇవన్నీ ఇచ్చారండి. గురు పూజోత్సవం అని దాంట్లో వచ్చినాయి అనమాట అండి ఇవి. మీకు నేను మళ్ళీ చూపిస్తాను విడిగా. ఇంకా అప్పటికప్పుడు మా వారు వచ్చిన వెంటనే ఇంకా ఊరిని ఇలా పెట్టి తీసామన్నమాట. పుట్టినరోజుకి మా బాబు పుట్టినరోజుకి మా వారు గణపవరంలోనే ఉన్నారండి. మా వారు గణపవరం నుంచి వచ్చేటప్పుడు లేట్ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగ్ అని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉంటాను మరి.